ఆ తర్వాత తల్లి గర్భంలో ఉండే బిడ్డల్ని ఏ విధంగా చేస్తున్నారు అనే విషయాల్ని యోబు గ్రంథంలోను, యెహెజ్కేలు గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రసంగిలోను చూసినప్పుడు చదివినప్పుడు ఆ మాట ఎట్లా చేస్తున్నారు? ఏముంది అక్కడ? ఒక మెటీరియల్ తీసేసుకుని ఏదో ఇటుకలు తయారు చేసినట్టుగా, లేకపోతే ఏదో ఒక బొమ్మను తయారు చేసినట్టు తయారు చేస్తున్నాడు. పైన మ్యానుఫ్యాక్చరింగ్ ఉందేంటి పరలోకంలో? ఎట్లా చేస్తున్నారు? ఉంది చెప్పు, ఎక్కడుందో చెప్పు, నాకు రెఫరెన్స్ చెప్పు. మాటలు ఎంతో అద్భుతకరంగా ఉన్నాయి. ఆ యొక్క మాటలు చదివిన తర్వాత నిజంగా ఈ యేసు ప్రభు దేవుడే తల్లి గర్భంలో ఉండే బిడ్డల్ని చేస్తున్న దేవుడు. మళ్ళీ యేసు వచ్చేసాడు. అసలు యోబు, ప్రసంగి, వీటిలో యేసు అనే పేరు ఉంటుంది ఎక్కడన్నా? యేసు అనే క్యారెక్టర్ ఉంటుందా? బైబిల్లో నెత్తేస్తున్నారు పూర్తిగా వీళ్ళు. అసలు వీళ్ళకి భయం లేదండి. రోషం గల దేవుడు అంటే వీళ్ళు భయభక్తులు లేవు, తెగించేశారు, ఇడిచేశారు. యోబు గ్రంథం 26వ అధ్యాయము 7-8 వచనంలో ఉంటుంది, ఈ యొక్క శూన్య మండలంలో భూమిని వేలాడదీశాడని, మేఘంలో నీటిని బంధింప చేశాడని. అలాగే యోబు 26:7